ఫ్రాంక్లిన్ ఇంకా లెస్టర్ ని గ్రీన్ కలర్ జాంబీ టైగర్స్ అయితే చుట్టుముట్టేశాయి. ఏంటి మరి ఫ్రాంక్లిన్ ఈ టైగర్స్ నుంచి తప్పించుకోగలడా? ఒకవేళ తప్పించుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని వెంటనే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రే చాపు, మనమైతే మాత్రం ఎగ్ని చాలా అంటే చాలా సేఫ్గా ఇంటికి తీసుకువెళ్ళాలిరా. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా చాలా సేఫ్గా దాయాలి. మళ్ళా శివన్నకి అస్సలు డౌట్ రాకూడదు. నాకైతే మాత్రం ఈ ఎగ్ ఏ డైనోసర్ ఎగ్గో అని అనిపిస్తుందిరా. మనమైతే ఈ ఎగ్ను మాత్రం చాలా సేఫ్గా ఉంచి శివన్నకైతే కొంచెం కూడా అనుమానం రాకుండా దీన్ని అయితే మంచిగా దాద్దాంరా. ఏమంటావురా చాపు? అవదేశించాను. ఈ ఎగ్ అయితే మాత్రం మనం చాలా అంటే చాలా సేఫ్ గా దాయాలరా. శివన్నకైతే అస్సలు డౌటే రాకూడదు. శివన్న కనుక చూసాడంటే మళ్ళీ ఈ ఎగ్ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే పెట్టామంటాడ్రా. నాకైతే ఎగ్ చాలా నచ్చిందిరా. సేఫ్ గా దాద్దాం. అందుకే కదరా చాపు నేను ఇక్కడ ఉన్నది. నేనున్నంత వరకు ఈ ఎగ్ అయితే శివన్న కంట్లో అస్సలు పడదు. మనమైతే మాత్రం ఇప్పుడు ఈ ఎగ్ ని నీట్ గా తీసుకువెళ్ళి సైలెంట్ గా మన బ్యాక్ యార్డ్ లో అయితే పెట్టేద్దాం. ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పటికి శివన్న అయితే ఇంకా నిద్ర లేచి ఉండడు, ఇంకా పడుకునే ఉండుంటాడు. సో ఇదే మంచి టైం రా. మనమైతే దీన్ని తీసుకెళ్ళిపోదాం. మొత్తానికైతే ఎగ్ నైతే ఫ్రెండ్స్ నేనైతే తీసుకువెళ్తున్నాను. ఈ ఎగ్ అయితే ఏ యానిమల్ తో నాకైతే అస్సలు తెలీదు, కానీ మీరైతే మాత్రం శివన్నకి అస్సలు చెప్పకండి. నేను చాప్ గడు ఈ ఎగ్ ని చాలా సీక్రెట్ గా చేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ ఇందులోంచి కనుక డైనోసార్ వస్తే మేమే పెంచుకుంటాం. మేమైతే మెల్లగా శివన్న పడుకుంటే ఇక్కడికైతే తీసుకొచ్చేసాం ఎగ్ ని. బావు, ఒరే షించాను, మెల్లగా మాట్లాడరా. మళ్ళా శివన్న కను విన్నాడు అంటే మన మాటలో నిద్ర లగిసిపోవచ్చేస్తాడు. మనమైతే ఈ ఎగ్ని ఎక్కడ దాద్దామో బేగా చెప్పరా. నువ్వు ఉండరా చాపు, నన్నైతే కొంచెం ఆలోచించుకొని. ఈ మధ్య షుగర్ పేషెంట్ లా తయారయ్యావురా చాపు నువ్వు. నేను ఆలోచిస్తున్నానా ఎగ్గని ఎక్కడ తెద్దామా అని. నువ్వు ఈ లోపు లోడో వాగుతున్నావు. శివన్న లెగిసిపోతే మళ్ళీ గుడ్డునైతే మన దగ్గర నుంచి లాగేసుకుంటాడు. నాకైతే ఇప్పుడే మంచి ఐడియా వచ్చిందిరా చాపు. బావు బావు, అరే ఏంటో సించాను ఐడియా. అరే సించాను, నీ ఐడియా లేటో గానీ నువ్వు గనక ఆ గుడ్డుని మంచిగా ఆమ్లెట్ వేసి పెట్టావంటే మాత్రం మనం జాలీగా తినొచ్చురా. భలే ఉంటదిరా ఆమ్లెట్ టేస్ట్. అసలు గ్రీన్ కలర్ గుడ్డురా. దాని నుంచి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుందిరా. రే సించాను, ఆమ్లెట్ వేయరా, మనం అయితే తినేద్దాం బేగనా. ఏంటబ్బా వీళ్ళ గోళ? పొద్దున్నే ఏదో ఆమ్లెట్ ఎగ్ అని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడున్నారా ఈ షించాన్ గడు, ఈ చాప్ గడు? ఒక్క నిమిషం. అరే మాటలైతే ఇటుపక్క నుంచే వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే నాకు తెలియకుండా ఈ షించాన్ గడు చాప్ గడు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఏం వెలగబెడుతున్నారు ఏంటో. ఒక్క నిమిషం సైలెంట్గా వెళ్ళి చూద్దాం. వాళ్ళకైతే అస్సలు అనుమానం రాకూడదు. ఇదిగోండి, నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. అరే మన షించాన్ గడి చేతిలో ఏంటబ్బా అది? అరే ఇదేదో కొత్తగా ఉందే. ఈ దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అదిదో పెద్ద గుడ్డులా ఉంది. నేనైతే పడుకుంటే వీళ్ళేమో పనికి మాల పనులన్నీ చేస్తున్నారు. నేను ఇక్కడ పడుకుంటే సీక్రెట్గా ఈ గుడ్డునైతే ఎక్కడి నుంచో తెచ్చేశారు. ఎంతకీ ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఒక్క నిమిషం ఆగండి. చీప్ గా ఆమ్లెట్ ఏంట్రా చాపు? నేను ఇంకా ఈ ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ గానీ లేదా ఎగ్ బిర్యానీ గానీ చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వేమో ఇంత పెద్ద ఎగ్ని పెట్టుకొని ఇంకా ఆమ్లెట్ వేసుకుందాం అంటావు ఏంట్రా చాపు? నువ్వైతే ఇంకా ఎప్పటికి మారుతావురా చాపు? ఏంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఎగ్ బిర్యానీయా? ఒరే దుర్మార్గులారా, ఆ ఏ జంతువు గుడ్డో తీసుకొచ్చి దాంతో ఆమ్లెట్ అటు వేసుకుంటానంటారేంట్రా? ఒరే మీకు బుర్ర పనిచేస్తుందా షించాన్ ఇంకా చాప్? రోజు రోజుకి మీ ఆగడాలు అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. మర్యాదగా ఆ గుడ్డుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే తిరిగి వెళ్ళి పెట్టేసేయండి. లేకపోతే మాత్రం మీ ఇద్దరిని ఇంట్లో కూడా రాను అని చెప్తున్నాను. పాపరా, అది ఏ జంతువు గుడ్డో, ఆ జంతువు ఎంత బాధపడుతుంటుందో మీకు తెలుసా అసలు? ఈ గుడ్డు అయితే మాకు పార్క్ లో దొరికింది శివనియ. దీని పక్కన ఏ జంతువులు లేవు. నేను అప్పటికి చెప్పాను ఈ చాప్ గడికి, అరే వద్దురా చాపు ఈ గుడ్డునైతే ఇక్కడ వదిలేద్దామని. గానీ ఆడే వద్దొద్దు ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి నన్ను బలవంతంగా ఈ గుడ్డునైతే తీసుకొచ్చాడు. అబ్బావు రక్షించాను. ఎందుకురా నన్ను ఇరికెత్తున్నావో? నువ్వు కూడా ఈ గుడ్డును పట్టుకెళ్దాం అనే కుదురు తీసుకొచ్చావు. శివన్న దగ్గర నన్ను ఇరికెత్తావారా నువ్వు? ఇంకా మీరిద్దరు చేసిన ఈ చెత్త పనులు చాలు. మర్యాదగా గుడ్డునైతే నాకు ఇచ్చేసేయండి. నేనైతే ఈ గుడ్డు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెడతాను. వామ్మో, గుడ్డు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చూసారా నేను పట్టుకుంటే ఎంత పెద్దగా ఉందో? అలాంటి గుడ్డుని షించాన్ గడు ఈ చాప్ గడు అయితే తీసుకొచ్చేసారు. ఇది ఏ జంతువుదో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా గ్రీన్ కలర్ లో ఉంది చూడండి. మనమైతే మాత్రం ఇప్పుడు ఈ గుడ్డును అయితే తీసుకువెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేద్దాం. కాకపోతే మనమైతే మాత్రం ఫస్ట్ లెస్టర్ దగ్గరికి అయితే దీన్ని తీసుకెళ్దాం. ఎందుకంటే లెస్టర్కే తెలుస్తుంది అబ్బా ఈ గుడ్డు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అన్నది. ఓకే గైస్, నేనైతే మాత్రం గుడ్డు మొత్తానికి కదలకుండా కార్ మీద అయితే పెట్టేశాను. సో ఇదైతే
అయితే మాత్రం అస్సలు కదలదులేండి. నేనైతే ఫెవిక్విక్ వేసి అతికిచ్చాను. సో ఇప్పుడైతే మాత్రం మనం ఫాస్ట్గా ఈ గుడ్డుని తీసుకొని లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. లెస్టర్ అయితే మాత్రం వెంటనే కనిపెట్టగలడు ఈ గుడ్డు అసలు ఏ అనిమల్ది అండ్ వీళ్ళైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని. సో మనం అయితే లెస్టర్తో మాట్లాడేసి ఈ గుడ్డు అయితే మాత్రం ఎవరిదో వాళ్ళకైతే అప్పచెప్పేద్దాం. సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా లెస్టర్ వల్ల ఇంటికైతే వెళ్ళిపోదాం. చా మొత్తం నీ వల్లరా చాపు. నువ్వు గట్టిగా మాట్లాడడం వల్ల శివన్ అయితే లెగిసిపోయి వచ్చేసి ఆ గుడ్డునైతే తీసుకెళ్ళిపోయాడు చూడు. మొత్తం ఈ చాప్ గడ వల్ల జరిగింది. ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎగ్ అయితే కామెంట్ చేయండి. అప్పుడైతే మాత్రం మాకు ఖచ్చితంగా ఎగ్ అయితే దొరుకుతుంది అనమాట. సో వెంటనే కామెంట్ చేయండి. అరే గాయ్స్ ఏంటి ఇన్ని గ్రీన్ కలర్ టైగర్స్ వచ్చాయి? వామ్మో పరిగెట్టరా చాపు ఇంట్లో మొత్తం గ్రీన్ టైగర్స్ అయితే వచ్చేసాయి. అరే ఇన్ని గ్రీన్ టైగర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అబ్బా? వామ్మో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. శివన్ కూడా ఇంట్లో లేడు. ఆ టైగర్స్ ఇంట్లోకి వచ్చేస్తే మన పరిస్థితి ఏంటబ్బా? అసలు సిటీలోకి గ్రీన్ కలర్ టైగర్స్ రావడం ఏంటి? నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం ఆ గ్రీన్ కలర్ టైగర్స్ ని చూడడం. పిల్లలు మీరు ఎప్పుడన్నా ఇంతకు ముందు గ్రీన్ కలర్ టైగర్స్ చూసారా? ఒకవేళ మీరు చూస్తే కనుక వెంటనే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని అయితే కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం నో అని అయితే కామెంట్ చేయండి. సో నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం అబ్బా ఈ టైగర్స్ అయితే చూడడం. టైగర్స్ అయితే మాత్రం చూసారా ఎన్ని ఉన్నాయో? అరే ఎన్ని టైగర్స్ ఒకసారి మన ఇంటికి ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి అన్ని అటు ఇటు తిరుగుతూ కొన్ని అయితే పడుకున్నాయి, కొన్ని అయితే తిరుగుతున్నాయి. ఇవైతే మనల్ని చూడలేదు కదా. ఓకే ఇవైతే మన మీదకైతే అస్సలు రావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇవి మనల్ని ఏం చేయనుకుంటే నడుచుకుంటూ వెళ్దాం. వామ్మో ఈ టైగర్స్ అయితే మాత్రం అమ్మో నా మీద అటాక్ చేసినాయి. గర్ల్స్ నేను చాప్ గడి ఈ టైగర్స్ కి భయపడి మొత్తానికైతే రూఫ్ పైకి అయితే వచ్చేసాం. సో బిల్డింగ్ అయితే ఎక్కేసాం అనమాట మన ఇంటి పైకి. కానీ టైగర్స్ ఎందుకు వచ్చాయో మనకైతే అస్సలు తెలియట్లేదే. ఇన్ని టైగర్స్ అవి కూడా మన ఇంటి ముందు ఎందుకున్నట్టు అసలు? అరే చాపు మొత్తం నీ వల్లరా. చూడు ఇప్పుడు గ్రీన్ కలర్ టైగర్స్ అన్ని వచ్చేసాయి. బావు ఇది మరీ బాగుంది సించాను. నువ్వే కదరా గ్రీన్ కలర్ ఎగ్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను అంటావే నువ్వు? మర్యాదగా మీరు తెచ్చిన ఎగ్గునైతే నాకు తిరిగి ఇచ్చేసేయండి. మీరు నా ఎగ్గుని నాకు తిరిగి ఇచ్చేస్తే మేమందరం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు కనుక నా ఎగ్గుని ఇవ్వకపోతే మిమ్మల్ని అయితే మాత్రం ప్రాణాలతో అస్సలు వదిలిపెట్టను. మీకు ప్రాణాలే కావాలనుకుంటే వెంటనే నా ఎగ్గునైతే నాకు తిరిగి ఇచ్చేసేయండి. నా ఎగ్గుని మీరే పట్టుకెళ్లారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. మర్యాదగా ఇవ్వండి. అరే చాపు అయితే ఎగ్ కోసం వచ్చారా? ఆ గుడ్డుని అనవసరంగా తీసుకొచ్చారా చాపు మనం? బావు రే ఇప్పుడు మనం చేసేది లేదు రసించాను. అర్జెంటుగా శివన్న కాల్ చేసే ఆ గుడ్డునైతే తీసుకొచ్చామనరా. ఈ టైగర్స్ గురించి కూడా బేగా చెప్పు నువ్వు. ఓకే గాయస్ మనం అయితే మొత్తానికి లెస్టర్ వల్ల ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈ సందులోనే కదా మన లెస్టర్ అయితే ఉండేది. సో ఓకే కార్ని అయితే కొంచెం ముందుకు పార్క్ చేద్దాం. అండ్ నేనైతే మాత్రం ఇప్పుడు లెస్టర్ని అయితే బయటికి తీసుకొస్తాను. ఎందుకంటే ఈ గుడ్డుని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళడం ఎందుకు చెప్పండి. సో నేను లెస్టర్ని అయితే బయటికి రమ్మంటాను. లెస్టర్ బయటికి రావా లెస్టర్ ప్లీజ్. అరే లెస్టర్ కొంచెం బేగా ఫాస్ట్గా బయటకు వస్తావా? అరే ఏం చేస్తున్నాడు అబ్బాయి లెస్టర్? వస్తున్నాడు లెస్టర్ నీకోసం అయితే నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను లెస్టర్. ఏంటి లెస్టర్ ఎంత లేట్గా వస్తావు? లెస్టర్ నేనైతే నీకు ఒక అద్భుతమైనది చూపిస్తాను. నువ్వైతే నన్ను ఫాలో అవ్వుకుంటూరా. ఇది కనుక నువ్వు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతావు లెస్టర్. టడా చూసావా లెస్టర్ నా దగ్గర ఎంత పెద్ద గుడ్డు ఉందో? అది కూడా గ్రీన్ కలర్ గుడ్డు. నువ్వైతే ఇలాంటి గుడ్డుని ఇంతకు ముందు ఎప్పుడు చూసుండు. చూడు లెస్టర్ ఈ గుడ్డు ఏ అనిమల్తో నీకేమైనా తెలుసా? తెలిస్తే కొంచెం చెప్పు లెస్టర్. శివ నువ్వు ఈ గుడ్డుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అసలు? ఎంత పెద్ద గుడ్డు నా లైఫ్ లో కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డాం. కానీ నువ్వైతే మాత్రం ఈ గుడ్డుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ పెట్టేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే ఈ గుడ్డు గల యానిమల్స్ అన్ని మన మీదకి అటాక్ చేసినా చేస్తాయి. ఈ గుడ్డు వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం వీటి కోసం చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాయి. సో మనమైతే మాత్రం ఈ గుడ్డుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడైతే పెట్టేద్దాం. నేను కూడా అందుకోసమే నీ దగ్గరికి అయితే ఈ గుడ్డుని తీసుకొచ్చాను లెస్టర్. నువ్వైతే ఈ గుడ్డు ఏ అనిమల్తో వెంటనే కనుక్కుంటావని అయితే నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు కనుక ఈ గుడ్డు ఏ అనిమల్తో చెప్తే మనమైతే అక్కడ పెట్టేద్దాం లెస్టర్ ఈ గుడ్డుని. అరే షించాన్ గారు ఎందుకో కాల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం లెస్టర్. అరే షించాన్ ఏమైందిరా? అప్పుడే కదా మీ దగ్గర నుంచి వచ్చాను. ఈ లోపే ఎందుకు ఫోన్ చేసావు? శివన్న అది పెద్ద పెద్ద గ్రీన్ కలర్ టైగర్స్ అయితే మన ఇంటిని చుట్టుముట్టేసే శివన్న. అవైతే మాత్రం ఈ అగ్గ కోసం వచ్చాయంట. గుడ్డు గుడ్డు అని చెప్పి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ అందరి మీద అటాక్ చేస్తున్నాయి శివన్న. నువ్వైతే గుడ్డుని ఫాస్ట్ గా తీసుకొచ్చే శివన్న.
మన మనం ఆ గుడ్డుని గ్రీన్ కలర్ టైగర్స్ కి ఇచ్చేస్తే అవైతే వెంటనే వెళ్ళిపోతాయంట. ఏంట్రా షించాన్ నువ్వు చెప్పేది గ్రీన్ కలర్ టైగర్సా? ఒరే నా లైఫ్ లోనే నేనైతే గ్రీన్ కలర్ టైగర్స్ నే చూడలేదురా. కానీ గ్రీన్ కలర్ ఎగ్ నువ్వేమో గ్రీన్ కలర్ టైగర్స్ అంటున్నావు. సరే ఉండు, నేనైతే వెంటనే లెస్టర్ అయితే తీసుకొస్తున్నా. లెస్టర్ మనమైతే మాత్రం వెంటనే బయలుదేరాలి మన ఇంటికి. ఎందుకంటే అక్కడికి గ్రీన్ కలర్ టైగర్స్ వచ్చాయంట. షించాన్ గడ్ వాళ్ళని చుట్టుముట్టేశాయంట. ఫాస్ట్ గా రావు, ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు. మనమైతే బేగా వెళ్ళి మన షించాన్ గడాల్ని కాపాడాలి. నాకు తెలిసి ఈ ఎగ్ కోసమే వచ్చాయి అవైతే. నేను అప్పటి నుంచే అనుకుంటున్నా ఈ ఎగ్ అయితే గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడే ఇవైతే మాత్రం ఆ గ్రీన్ కలర్ టైగర్ దే అనుకుంటాను. అందుకోసమే అన్ని టైగర్స్ ని తీసుకొచ్చింది అనుకుంటా. అవును శివ, ఈ ఎగ్ ఏమో గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడే నాకైతే డౌట్ వచ్చింది. ఇవైతే ఆ గ్రీన్ కలర్ టైగర్స్ అయి ఉంటాయి. కానీ సిటీలోకి అసలు గ్రీన్ కలర్ టైగర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనమైతే మీ ఇంటికి వెళ్ళి కనిపెడదాంలే. ఫాస్ట్ గా పద నువ్వైతే. ఓకే గాయస్, నేనైతే మాత్రం ఫాస్ట్ గా అయితే ఇంటికైతే వెళ్తాను. సో షించాన్ గడి ఎలా ఉన్నాడు ఏంటో, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఆగండి, మనమైతే ఇంటికి ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే మాత్రం గ్రీన్ టైగర్స్ ఉన్నాయి అసలు. అరే ఇదిగోండి, షించాన్ గడి చెప్పింది అయితే నిజమే. ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా గ్రీన్ టైగర్స్ ఉన్నాయి. చూసారు కదా ఎన్ని గ్రీన్ టైగర్స్ ఉన్నాయో. ఈ గ్రీన్ టైగర్స్ అన్ని ఈ ఎగ్ కోసం వచ్చాయి అనుకుంటాను. మొత్తం అన్ని అటు ఇటు తిరుగుతున్నాయి. అబ్బా అరే ఒక్క నిమిషం కార్ని అయితే పక్కన పార్క్ చేద్దాం. మళ్ళా ఈ గుడ్డును కానీ ఇవి చూసాయంటే మాత్రం మన వెంట తరుక్కుంటూ వచ్చేస్తాయి. మనం అయితే అస్సలు ఏం చేయలేం. అరే చూసేసాయి గాయస్, ఏం చూడకూడదు అనుకుంటానో అదే చూసేసాయి. సో ఈ ఎగ్ కోసం అయితే అవి చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. మనం అయితే మాత్రం ఎలాగన్నా ఈ గ్రీన్ కలర్ టైగర్స్ ని తప్పించుకోవాలి. అరే కార్ అయితే మాత్రం ఇరుక్కుపోతుందే, తెగ గుద్దేస్తున్నాను అంతే. మనం అయితే మాత్రం దిగామంటే వీటి చేతిలో చచ్చినట్టే. వెనకాలే వస్తున్నాయి అబ్బాయి టైగర్స్ అయితే మాత్రం చూడండి నా వెనకాలే వస్తున్నాయి. అస్సలు వదలట్లేదు. మనం ఎంత దూరం వెళ్ళినా మన వెనకాలే వస్తున్నాయి. చూసారా నేనైతే కార్ ఆపాను అని చూడండి మన వెనకాలే వచ్చేస్తున్నాయి. మళ్ళా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అసలు అవి ఆగుతాయా లేదా మనం వెంటే పడతాయా అని. మళ్ళా కొంచెం ముందుకు వచ్చాను అండ్ అటువంటి మనల్నే ఫాలో అవుతున్నాయి. అబ్బా చాలా అంటే చాలా కోపంగా ఉన్నాయి. చూసారా ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నాయి అవి. గాయస్ నేనైతే ఏం చేయలేకపోయా. మన కార్లో అయితే పెట్రోల్ అయిపోయింది అండ్ కార్ అయితే ఇక్కడ ఇరుక్కుపోయినట్టే. మనమైతే ఇంకా ఏం చేయలేం. ఈ టైగర్స్కి అయితే సరెండర్ అయిపోవడమే మంచిదబ్బా. ఒక్క నిమిషం టైగర్స్, మేమైతే కిందకు దిగుతాం. ఆగండి టైగర్స్, మమ్మల్ని అయితే ఏం చేయొద్దు. మీ గుడ్డునైతే మీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఇద్దరిని వదిలేసేయండి అబ్బా. నా గుడ్డునైతే నాకు ఇచ్చేస్తావా? మరి అలాంటప్పుడు ఎందుకు అసలు నా గుడ్డుని తీసుకొని మీరైతే ఎంత దూరం వచ్చారు? మీ వల్ల నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా గుడ్డుకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మిమ్మల్ని అయితే ప్రాణాలతో వదిలేదే లేదు. లేదు గ్రీన్ టైగర్, మా షించాన్ గడు చాప్ గడు తెలియకైతే నీ గుడ్డునైతే తీసుకొచ్చేసారు. వాళ్ళైతే దాంతో ఆడుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా అది నీ గుడ్డని. నేనైతే మాత్రం నీకైతే అది గుడ్డి అయితే ఇప్పించేస్తాను. మమ్మల్ని అయితే ఏం చేయకు, ప్లీజ్ వదిలే. ఓకే, చూస్తుంటే మీరైతే మాత్రం మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. అందుకే మిమ్మల్ని అయితే వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే నాదొక కండిషన్. నా గుడ్డు అయితే మాత్రం అడవిలో ఉండేంత వరకు అదైతే అస్సలు సురక్షితమే కాదు. సో కాబట్టి నేనైతే మాత్రం మీ ఇంటి దగ్గర ఉందామని డిసైడ్ అయ్యాను. నువ్వు గనక నా ఎగ్గులోంచి నా బేబీ బయటకు వచ్చే వరకు మీ ఇంట్లో నన్ను పెంచుకుంటే నేనైతే మాత్రం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను. అండ్ మీకైతే ప్రామిస్ చేస్తున్నాను, నా వల్ల ఎవరికి ఎటువంటి ఆపద అయితే అస్సలు రాదు. సో కాబట్టి నన్ను అయితే నువ్వు మీ దగ్గర పెంచుకో. మిగతా టైగర్స్ అన్నిటినీ అడవికైతే పంపించేస్తాను. ఓకే గ్రీన్ టైగర్, నాకైతే 100% ఓకే. నువ్వు నా ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా పర్లేదు. నీ వల్ల ఎవ్వరికి ఏం కాదు అంటున్నావు కాబట్టి నేనైతే నీకు ఒక మంచి షెల్టర్ అయితే కడతాను మా ఇంట్లో. అండ్ నీ గుడ్డును కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను. మమ్మల్ని అయితే ఇంక వదిలేసినట్టే కదా. మనం అయితే ఇంటికి వెళ్ళొచ్చా? మరి మిగతా యానిమల్స్ అన్నిటినీ నువ్వైతే ఇంటికి పంపించే. మరి నువ్వు మాత్రం ఉండాలి, ఓకేనా టైగర్? మిత్రులారా, మీరు వచ్చిన పని అయితే ముగిసింది. మీరైతే తిరిగి అడవికైతే సేఫ్గా వెళ్ళిపోండి. నేనైతే తర్వాత వస్తా. సో గాయస్ ఫైనల్లీ మనల్ని గ్రీన్ టైగర్ అడిగినట్టే గ్రీన్ టైగర్కి అయితే నేను చూడండి ఒక మంచి షెల్టర్ అయితే కట్టించాను మన ఇంట్లో. సో టైగర్ అయితే మాత్రం మనం చెప్పిన మాటే వింటుంది. అండ్ గ్రీన్ టైగర్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో గుడ్డును కూడా చూసారా నేనైతే ఎంత సేఫ్గా సోఫా మీద అయితే పెట్టాను. ఎందుకంటే పగలకుండా ఉంటుందని. సో దానికి కూడా చాలా అంటే చాలా మెత్తగా కంఫర్ట్గా ఉండేలాగా నేనైతే ఇంత మంచి ఇల్లుని అయితే క్రియేట్ చేశాను. సో టైగర్ కూడా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనమైతే మాత్రం ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అబ్బా. శివన్న లేడో, షించాన్ గడు లేడో, ఇదే మంచి టైము. ఆ గ్రీన్ టైగర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గ్రీన్ టైగర్ తో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసా. గ్రీన్ టైగర్ అయితే పెళ్లి చేసుకుందాం. ఓ గ్రీన్ టైగర్, నాకైతే మాత్రం నువ్వు నిజంగానే చాలా అంటే చాలా బాగా నచ్చావు అబ్బా. నేను కూడా నీకు నచ్చితే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఏ జాబ్, నువ్వు కూడా నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చాము. ఓకే, మన ఇద్దరం అయితే పెళ్లి చేసుకుందాం. మరి శివన్నకి షించాన్ గడికి నువ్వే చెప్పాలి మరి.
బావు అదంతా నేను చూసుకుంటాను కదా గ్రీన్ టైగర్. నిజంగానే మనం అయితే నీకు ఓకే కాబట్టి మొత్తం అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రీన్ టైగర్ కి అయితే ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకోవడం. సో మేమైతే పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లికి మీరందరూ కూడా తప్పకుండా రావాలా? A few years later. సో గాయస్ మొత్తానికైతే 1.5 year అయితే కంప్లీట్ అయిపోయింది. సో షించాన్ వచ్చావా? సరే షించాన్ రా, మనం అయితే చాప్ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్దాము. సో గాయస్ మిమ్మల్ని అయితే పెళ్ళికి పిలవలేదని ఏమనుకోకండి, బట్ మన గ్రీన్ టైగర్తో అయితే మన చాప్ గడికి మ్యారేజ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా ఆల్రెడీ. సో 2 గ్రీన్ బేబీ టైగర్స్ ఉన్నాయి అండ్ 2 చాప్ బేబీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనమాట. సో మీకైతే ఈ ఫ్యామిలీ ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో వెంటనే చెప్పండి. మీకు కనుక చాప్ ఫ్యామిలీ నచ్చితే చాప్ లవ్ అని అయితే కామెంట్ చేయండి. సో అప్పుడే నాకు కూడా తెలుస్తుంది కదా మీరైతే చాప్కి చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారని. సో చూసారా ఎంత బాగుందో వీళ్ళ ఫ్యామిలీ, చాలా ముద్దుగా ఉన్నారు కదా. నాకైతే వీళ్ళంటే చాలా ఇష్టం అబ్బా. మీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఇంట్లో ఒక పెట్ ఉండి ఆ పెట్ డాగ్కి బేబీస్ పుడితే సో నాకు అందుకే వీళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకైతే మన చాప్ బేబీస్ నచ్చాయా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి. సో మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్.